హలో! మేము ఈరోజు ఒక బెడ్ ఫ్రేమ్ కొనుక్కున్నాము. సో, ఆ బెడ్ ఫ్రేమ్ మాకు ఆల్మోస్ట్ 50 కేజీస్ పైనుందనమాట. సో, ఫెడెక్స్ వాళ్ళొచ్చి డెలివరీ చేశారు. డెలివరీ చేశాక ఆ పార్ట్స్ అన్నీ మనమే అసెంబుల్ చేసుకోవాలి. చాలా పెద్ద టాస్క్ అనమాట. సో, నేను కృష్ణ ఇద్దరం కలిసి దాన్నైతే మొత్తం బుక్స్ చదివి వాళ్ళిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసి మేమైతే పార్ట్స్ అన్నీ అతకబెట్టడానికి చూసామన్నమాట. ఇదైతే బెడ్కి వెనకాల స్టార్టింగ్ అనమాట. అండ్ మనకు ఇంకొకటి ఇచ్చారు ఫ్రంట్ది, కాళ్ళ కింద సైడ్. ఈ కాళ్ళ కింద సైడ్ది మనకి 2 ఇచ్చారు ఆప్షన్స్. ఒకటి రెక్టాంగులర్ షేప్లో ఉంది, ఒక డిజైన్ ఉంది. మనకి ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది కిందికి వస్తుంది ఇట్లా. ఒకటో రెండా ఇట్లా కాదు 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 నేను చెప్తా. ఇట్లా పడుకోబెట్టు. రెండింటి మధ్యలో ఇట్లా ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా హోల్స్ లేవు. 4 గంటలు పెట్టి 4 గంటల్లో దీన్ని ఎక్కిస్తారు కావచ్చు. అయ్యో పైన చదవకుండా పట్ట పట్ట విత్తనం. అంటే ఈ బొక్కలోకి ఇప్పుడు మనం కట్టలు పెట్టాలి ఇట్లా అడ్డమడ్డం. ఈ రెండింటికి మధ్యలో అది పెట్టాలి. డిఈ ఉన్న సైడ్ అది వస్తుంది. ఇప్పుడు ఏది ఇది డిఈకి దాని మధ్యలో అంటే ఇది ఇటు సైడ్. అది కాదు, ఇది ఇటు సైడ్ ఉంటుంది. ఇది ఇటు సైడ్, అది ఇటు సైడ్. అది ఇటు సైడ్ ఇటు ఉంటుంది కదా, అది ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ ఇటు ఉంటుంది బెడ్ సైడ్కి. ఇది అటు దిక్కు. ఇప్పుడు డిఈ అది డి, ఇది ఇయా అది వస్తుంది. కిందికి వంగిందా? కింది పోదు, దీని కాళ్ళు వస్తాయి కింద. కాలు పెట్టాలి ఫస్ట్. కాలు పెడదాం లాస్ట్ లో. సో మాకు ముందు అయితే ఇలాంటి బెడ్ ఉండే, ఇప్పుడు దీనికి బెడ్ ఫ్రేమ్ చేసుకుంటున్నాం. ఇది బ్యాకా ఫ్రంటా? అది బ్యాక్. అయితే అది గోడ సైడ్కి రావాలి కదా. ఇది అభివృద్ధి ఇస్తాను. ఇంకా గోడకి సో మళ్ళీ ఇప్పుడైతే ఈ కాళ్ళ సైడ్ది విప్పేస్తున్నాము. దానికి డిజైన్ పీస్ వచ్చింది కదా, అది పెడతాం.
సో ఇది మామూలుగా ఉంది, అదైతే కొంచెం డిజైన్గా బాగుంది, సెట్ అవుతుందని చెప్పేసి ఇంకా అది ఇప్పేసి ఇది ఫిక్స్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు బాగా సెట్ అయింది అనిపించింది. బయటకు రావాలి. క్రేజ్ ఉందిగా, ఆ మూలకి బొక్కుంచాను. అది చూడు, క్రాస్ వచ్చిందా? బెడ్ యూ షేప్ లో ఉంది, వేసు స్క్వేర్ షేప్ లో లేదు. ఇంకా తిందాం. నాకు ఆకలి అవుతుంది. అంతే, మేమైతే బెడ్ ఇన్స్టాల్ చేసేసుకున్నాము. కృష్ణ అయితే ఫుల్ అలసిపోయాడు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.